Hello friends, this is Krish. Welcome to my channel Krish Competitive Vadda. So today topic is 2080 rule. సో 2080 రూల్నే దీనినే మనం ప్యారెట్ లా అంటాం. సో దీని మీనింగ్ ఏంటంటే మనం చేసే 20% పనుల వల్ల మనకి 80% రిజల్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో 20% పీపుల్ దగ్గర 80% మనీ ఉంది. అదేవిధంగా 80% మనీ పీపుల్ దగ్గర 20% మనీ ఉంది. సో అదేవిధంగా మనం రోజు చేసే చిన్న చిన్న 20% హ్యాబిట్స్ వల్ల మన ఆరోగ్యం అనేది 80% ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఫార్ములా అనేది చాలా ఫీల్డ్లో అప్లై చేస్తున్నారు. సో ఇదే ఫార్ములాని మనం ఇప్పుడు మన కాంపిటేటివ్ ఫీల్డ్లో అప్లై చేస్తే ఎలా ఉంటుంది. సో దాని మీనింగ్ ఏంటంటే మనం చదివే 20% సిలబస్ వల్ల మనకి 80% మార్క్స్ అనేది ఎగ్జామ్లో వస్తుంది. ఇది కొంచెం నమ్మడానికి ఇబ్బందిగా ఉంది కదా. సో నిజమే, ఇది నమ్మడానికి కొంచెం ఇబ్బంది. సో ఈ ఫార్ములాని మనం మన కాంపిటేటివ్ ఫీల్డ్కి కొంచెం మాడిఫై చేసి అప్లై చేయొచ్చు. సో 40% సిలబస్ కవర్ చేస్తే మనకి ఖచ్చితంగా 60% మార్క్స్ అనేది వస్తుంది. అదేవిధంగా రిమైనింగ్ 60% సిలబస్ నుంచి 40% మార్క్స్ అనేది వస్తున్నాయి. సో దీనివల్ల మనం ఏం చేస్తామంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం ముందుగా ప్రిపేర్ అయిన తర్వాత మనకు టైం ఉంటే రిమైనింగ్ టాపిక్స్ అని ప్రిపేర్ అవ్వాలి. సో అలా చేయడం వల్ల మనం అందరికంటే ఎక్కువ మార్కులు పొందడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా తొందరగా తక్కువ టైంలోనే ఎక్కువ సిలబస్ని, దాని మీనింగ్ ఏంటంటే వెయిటేజ్లో ఎక్కువ సిలబస్, వెయిటేజ్ పరంగా ఎక్కువ సిలబస్ని కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా మనం ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా కాంపిటేటివ్లో ఒక టాపర్కి వచ్చే మార్క్స్ 60 to 70% మార్క్స్ మాత్రం వస్తున్నాయి. అంటే ఒక ఎగ్జామ్ 100కి పెడితే దాంట్లో 60 నుండి 70 మార్క్స్ వచ్చిన వాడు మాత్రమే టాపర్ అవుతుంది. సో రిమైనింగ్ ఈ 60 to 70 మధ్యలో ఉన్న వారికి మాత్రమే టాపర్ అండ్ జాబ్స్ వచ్చేవారు కూడా వీళ్ళే. సో మన టార్గెట్ వచ్చి ఆ 60 to 70 మార్క్స్ అనేది ఎలా గెయిన్ చేయాలి విత్ 40% సిలబస్లో కవరేజ్తో. ఆ 40% సిలబస్ కవర్ చేసి ఈ 60 to 70% మార్క్స్ అనేది ఎలా గెయిన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఒకసారి కానిస్టేబుల్ ప్యాటర్న్ చూద్దాం మనం ఫస్ట్. సో ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ సైన్సు, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకానమీ. సో నేను ఇక్కడ 2 కింద డివైడ్ చేశాను. ఎందుకంటే ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ నుంచి మనకి మ్యాక్సిమం 100 మార్క్స్ వస్తున్నాయి. సిమిలర్గా రిమైనింగ్ టాపిక్స్ సైన్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ, ఈ సబ్జెక్ట్ నుంచి మనకి 100 మార్క్స్ వస్తాయి. సో మన టార్గెట్ ఏంటి ఇప్పుడు అంటే 60 to 70 మార్క్స్ మనం గెయిన్ చేయడం. అంటే 120 నుంచి 140 మార్క్స్. 120, 140 ఈ మధ్య ఉంటే మనకి ఖచ్చితంగా జాబ్ రావడమే కాకుండా టాపర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇప్పుడు. సో ఇక్కడ ఎందుకు డివైడ్ చేశానంటే సో మన కానిస్టేబుల్ పేపర్లో ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవి అనేది కాన్స్టెంట్గా మార్క్స్ అనేది వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ వస్తున్నాయి, 30 మార్క్స్, అది కాన్స్టెంట్. సో చేంజ్ అవ్వడం అనేది జరగదు. సో సిమిలర్గా అర్థమెటిక్, రీజనింగ్ రెండు కలిపి నేను చెప్తున్నాను ఇక్కడ 2 కలిపి 45 మార్క్స్ వరకు వస్తున్నాయి. ఓకేనా. సో ఇది కూడా కాన్స్టెంట్ ఆల్మోస్ట్. సిమిలర్గా కరెంట్ అఫైర్స్ నుంచి 23 నుంచి 25. సో సిమిలర్గా ఇది కూడా కాన్స్టెంట్ కింద నేను తీసుకున్నాను. సో ఈ 4 సబ్జెక్టులు కలిపితే మనకు 100 మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ సబ్జెక్టుల నుంచి 100 వస్తున్నాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మొన్న హిస్టరీలో మనకి 33 నుంచి 35 మార్క్స్ వరకు వచ్చినాయి. సో నెక్స్ట్ మెయిన్స్లో కూడా 33, 35 వస్తాయంటే రావచ్చు, రాకపోవచ్చు. సిమిలర్గా జాగ్రఫీలో 10 to 15 వచ్చినాయి మార్క్స్. సో నెక్స్ట్ మెయిన్స్లో కూడా వస్తాయంటే చెప్పలేం, రావచ్చు, రాకపోవచ్చు. సో ఈ సబ్జెక్టులు అన్నీ వ్యారీ అవుతున్నాయి. ఓకేనా. కానీ ఈ మాత్రం కాన్స్టెంట్ సబ్జెక్టులు. సో ఈ 4 సబ్జెక్టులు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే సిలబస్లో ఇచ్చిన ప్రతి టాపిక్ కూడా క్లియర్గా మనం చదువుకుంటే ఈ 100 మార్క్స్ అని గెయిన్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లోంచి మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకుంటే రిమైనింగ్ మనకి మార్క్స్ కవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టేట్ ఎగ్జామినేషన్ నుంచి కొన్ని ప్రీవియస్ పేపర్లు తీసుకున్నాను. సో ఈ పేపర్లు అన్నిటిలో కూడా నేను ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ రిపీటెడ్గా వస్తున్నాయో అనేది
కొంతవరకు అనాలిసిస్ చేసి కొన్ని టాపిక్స్ నేను తీసుకున్నాను. సో అదేవిధంగా నేను రాసే టెక్స్ట్ బుక్ యాప్లో రాస్తున్న కొన్ని ఆన్లైన్ టెస్ట్లో కూడా దాంట్లో కూడా కొన్ని టాపిక్స్ రిపీటెడ్ టాపిక్స్ ఏమి వస్తున్నాయి అవి కూడా తీసుకున్నాను. సో తీసుకుని దాని నుండి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను పక్కన పెట్టాను. సో దాని నుంచి మనకి ఏమవుద్దంటే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది రాశాను. సో ఫస్ట్ మనకి అర్థమెటిక్. సో అర్థమెటిక్ చూస్తే సో చూడండి ఇక్కడ నెంబర్ సిస్టమ్, ఎస్సీఎఫ్ అండ్ ఎల్సీఎం అండ్ ఎస్సీఎఫ్ అండ్ ఏజెస్ అండ్ యావరేజెస్ అండ్ పార్ట్నర్షిప్స్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్. సో దీంట్లో సబ్ టాపిక్ వచ్చి మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ ఉంటుంది. సో నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో సబ్ టాపిక్ వచ్చి ట్రైన్స్ అండ్ బోట్స్. సో ఫస్ట్ మనం ఈ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో దీంట్లో మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి కానీ ముందు మనకి కంప్లీట్ చేసిన తర్వాత మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇంకా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవాలనుకుంటే సో తర్వాత ఈ చూడండి. ఓకేనా? ప్యూర్ మ్యాథ్స్ నుంచి మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా, ట్రాగోనోమెట్రీ, జామెట్రీ అండ్ పెరిమిటేషన్, కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ. సో ఇక్కడ చూడండి మెన్సురేషన్ నేను ఇక్కడ స్టార్ మార్క్, పెరిమిటేషన్ అండ్ ప్రాబబిలిటీ కూడా స్టార్ మార్క్స్ వేసాను. సో మెన్సురేషన్ నుంచి మనకి మార్క్స్ వస్తున్నాయి కరెక్టే, కాకపోతే కొంచెం టఫ్గా ఉండటం వల్ల మనకి టైం కిల్లింగ్ అనేది జరుగుతుంది. సో టైం వేస్ట్ అవుతుంది. సో ఇది మీ ఒపీనియన్, ఇంకా మీరు ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది మీ చాయిస్ ఇది. నెక్స్ట్ పెరిమిటేషన్ అండ్ కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ, ఈ రెండు కూడా చాలా ఈజీ. ఓకేనా? చాలా ఈజీ చాప్టర్లో. కాకపోతే ఇక్కడ చిక్ ఎక్కడ వచ్చిందంటే దీంట్లో కొంచెం లాజిక్ అనేది అప్లై చేయాలి. ఆ లాజిక్ ఎవరికైతే తెలిసిందో వాళ్ళు వితిన్ సెకండ్స్లో చేస్తారు క్వశ్చన్ని. లాజిక్ అర్థం అవ్వలేదంటే ఖచ్చితంగా ఈ రెండు చాప్టర్లు చేయడానికి చాలా రోజులు పడుతుంది. సో ఇది అర్థమెటిక్. సిమిలర్గా రీజనింగ్. సో రీజనింగ్లో కూడా రిపీటెడ్గా ఏమేమి వస్తున్నాయంటే చూడండి ఇక్కడ సిరీస్లో 2 టైప్స్ ఉంటాయి. సో సిరీస్లో 2 టైప్స్ ఉంటాయి, లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్. అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్, క్లాక్స్, క్యాలెండర్, ఎనాలజీలో 3 టైప్స్, నెంబర్, లెటర్, వర్డ్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ అండ్ సిలోజిమ్స్ అండ్ వెన్ డయాగ్రామ్. సో ఫస్ట్ మనం ఈ కంప్లీట్ చేయాలి. సో ఈ రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి సో అవి కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డైసెస్, క్యూబ్స్, ర్యాంకింగ్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ స్టేట్మెంట్ ఫ్యామిలీ. సో స్టేట్మెంట్ ఫ్యామిలీలో స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్, అజంప్షన్స్, స్టేట్మెంట్, కంక్లూషన్స్. సో ఈ 3 ఉంటాయి. సో ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్కి స్టార్ మార్క్ వేసాను. సో ఇక్కడ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది కానిస్టేబుల్లో ఒక్కోసారి 1 మార్క్ ఇస్తున్నాడు. 1 మార్క్ ఇవ్వడం వల్ల అనేది సిట్టింగ్ అరేంజ్మెంట్కి టైం వేస్ట్ అవుతుంది. 3 to 5 మార్క్స్ ఇస్తే మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. 1 మార్క్ ఇచ్చినప్పుడు మాత్రం చివరన చేసుకోండి, దానివల్ల మీకు టైం సేవ్ అవుద్ది. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ చూస్తే సో ఇక్కడ నేను 2గా డివైడ్ చేశాను. ఒకటి గ్రామర్ పార్ట్, 2 ఇంకా వెకాబులరీ పార్ట్. సో ఫస్ట్ గ్రామర్ పార్ట్లో చూసుకుంటే టెన్సెస్, వాయిస్, స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా? సో ఈ 4 కూడా మనకి ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. సో ఈ 6 కూడా మనకి గ్రామర్ పార్ట్లో వస్తాయి. వాయిస్లో నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి, స్పీచ్లో నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి, క్వశ్చన్ ట్యాగ్లో నుంచి 1 or 2. ఇంకా చెప్పాలంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో 1 క్వశ్చన్ కూడా రాలేదు. ఆర్టికల్స్ నుంచి 2 కానీ 3 కానీ, ప్రిపోజిషన్ నుంచి 1 కానీ 2 కానీ వస్తుంది. సో దీని తర్వాత 1 word సబ్స్టిట్యూషన్ అండ్ ఫ్రేజెస్, ఇడియమ్స్ అండ్ పాసేజ్ అండ్ జంబుల్ సెంటెన్స్. ఓకేనా? జంబుల్ సెంటెన్స్ అనేది సో స్టార్ మార్క్ వేసాను, ఎందుకంటే జంబుల్ సెంటెన్స్ అనేది చాలా ఈజీ. ఓకేనా? ఇక్కడ నేను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ రిఫర్ చేస్తాను. ఇంగ్లీష్ విత్ రాణి మ్యామ్ అని ఒకటి ఉంటుంది, రాణి మేడం. ఓకేనా? దాంట్లో జంబుల్ సెంటెన్స్ చూడండి, ఒక్కసారి చూస్తే మీరు ఇంకా ఈజీగా పెడతారు. దాని నుంచి 5 మార్కులు వచ్చినా, 2 మార్క్స్ వచ్చినా, 3 మార్క్స్ వచ్చినా ఈజీగా పెడతారు. సో అవి కాకుండా రిమైనింగ్ పార్ట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇవి కంప్లీట్ చేయాలి. ఓకేనా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. సో రిపీటెడ్ మాట క్వశ్చన్స్. దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫ్రేజల్ వెబ్స్. దీని నుంచి 1 మార్క్ వస్తుంది, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది చూసుకోండి. మిస్స్పెల్డ్ వర్డ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, పంక్చుయేషన్స్, ఇఫ్ క్లాస్. ఇక్కడ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చూడండి, ఈ రెండింటికి స్టార్ మార్క్స్ ఇస్తాను. సో
ఒక వెకాబులరీ నేర్చుకున్నప్పుడు మన ఇంగ్లీష్లో కొన్ని వేల పదాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సినానిమ్స్, యాంటోనిమ్స్ అని ఎప్పటికీ కంప్లీట్ చేయం. మన జీవితకాలంలో కూడా సిలబస్ని కంప్లీట్ చేయం. సో దీన్ని మనం ఏం చేస్తామంటే రోజుకు ఒక 5 to 10 వర్డ్స్ దాని మీనింగ్ నేర్చుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్లో అన్ని ఇంపార్టెంట్ టాపిక్సే. సో దీనికి చెప్పాల్సింది ఏమీ లేదు. సో మీరు ఏం చేస్తారంటే లాస్ట్ ఓకేనా డిసెంబర్ నుంచి వెనక్కి 6 months చదువుకోండి. టైం ఉంటే 8 months చదువుకోండి. ఇంకా టైం ఉంటే 10 months చదువుకోండి. ఇంకా టైం ఉంటే 12 months. ఓకేనా రివర్స్లో కంప్లీట్ చేయండి. సో దానివల్ల ఏమవుద్దంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కానీ మన లాస్ట్ 6 months అనేది కంప్లీట్ చేయడానికి ఈజీగా అవుతుంది. సో ఆ బుక్ వచ్చి షైన్ ఇండియా ప్రిపేర్ అవుతున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఆర్డర్ మాత్రం 6, 8, 10, 12. సో నెక్స్ట్ వచ్చి ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తే కాంతి, విద్యుత్, ఉష్ణం, అయస్కాంతం, ఆధునిక భౌతిక శాస్త్రం, ధ్వని, ప్రవాహి ధర్మం. సో లిక్విడ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ అన్నమాట ఇంగ్లీష్లో. ప్రమాణాలు అంటే యూనిట్స్. నెక్స్ట్ గతి శాస్త్రం, మన విశ్వం. సో నెక్స్ట్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ పరమాణు నిర్మాణం అండ్ మూలకాల వర్గీకరణ, ఆమ్లాలు, క్షారాలు, కర్బన రసాయన శాస్త్రం, లోహాలు, అలోహాలు, పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ పాలిమర్స్. నెక్స్ట్ నిత్య జీవితంలో రసాయన శాస్త్రం పాత్ర. సో నెక్స్ట్ బయాలజీ, వ్యాధి శాస్త్రం, జన్యు శాస్త్రం, రక్త ప్రసరణ శాస్త్రం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జంతువుల వర్గీకరణ, శ్వాస వ్యవస్థ, వృక్ష శరీర ధర్మశాస్త్రం, నాడీ వ్యవస్థ, పోషణ వ్యవస్థ, మానవ శరీర వ్యవస్థ. సో కెమిస్ట్రీలోను బయాలజీలో సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్. దీని తర్వాత ఇది చదివిన తర్వాతే మీరు మిగిలిన చదవండి, రిమైనింగ్ చదవండి. సో నెక్స్ట్ వచ్చి మనకి జాగ్రఫీ. సో జాగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి మనకి భారతదేశ ఉనికి మరియు నైసర్గిక స్వరూపం, నదీ వ్యవస్థ, శీతోష్ణ స్థితి, అడవులు, వ్యవసాయం. సో అడవుల్లో మనకి ఇక్కడ నేషనల్ పార్క్స్, శాంక్చురీస్ వస్తాయి. సో నెక్స్ట్ రిజర్వ్స్ వస్తాయి. సో వీటి నుంచి ఖచ్చితంగా మనకి కరెంట్ అఫైర్స్లో కానీ జీకేలో కూడా కవర్ అవుద్ది బిట్. నెక్స్ట్ వ్యవసాయం, నేలలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యం, ఖనిజ సంపద, జనాభా @2011. సో తెలిసిందిగా సెన్సెస్ మాట ఇది. నెక్స్ట్ విశ్వంలో సౌర కుటుంబం, అక్షాంశాలు, రేఖాంశాలు, శిలలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు. సో దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. నెక్స్ట్ హిస్టరీలో మనకు తెలిసిందే 3 parts ఉంటాయి: ఏన్షియంట్, మిడివల్ అండ్ సిమిలర్గా మోడర్న్. సో ఏన్షియంట్లో వచ్చి మనకి సింధు నాగరికత, జైన మతం, బౌద్ధ మతం, మౌర్యులు, కుషానులు. నెక్స్ట్ శాతవాహనులు, గుప్తులు, రాష్ట్రకూటులు, చోళులు, కాకతీయులు, మొఘల్ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం. సో ఇక్కడ నేను కొన్ని ఢిల్లీ సుల్తాన్లు అలాంటి కొన్ని టాపిక్స్ తీసాను, ఎందుకంటే ఫస్ట్ ఈ ఇంపార్టెంట్ మాట రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్లో ఈ టాపిక్స్ నుంచి వస్తున్నాయి. ముందు ఈ చదివిన తర్వాత మనం మిగిలిన చదవాలి, ఓకేనా, టైం ఉంటే. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ అనేది ప్రతి టాపిక్ కూడా 1857 నుంచి 1947 వరకు ఖచ్చితంగా చదవాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే హిస్టరీ మొదలుపెట్టినప్పుడు మీరు ఫస్ట్ మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసిన తర్వాత ఏన్షియంట్ హిస్టరీ కంప్లీట్ చేయండి, తర్వాత మిడివల్కి రండి. మిడివల్లో కూడా కేవలం ముందు మనం కంప్లీట్ చేసింది ఏపీకి సంబంధించినవి, అంటే శాతవాహనులు, రాష్ట్రకూటులు, చోళులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం. ఈ కంప్లీట్ చేసిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం చదవండి. సో నెక్స్ట్ వచ్చి మనకి పాలిటీ. సో పాలిటీలో ఇంపార్టెంట్ వచ్చి మనకి చారిత్రక నేపథ్యం, సోర్సెస్ అంటే మీకు ఏ రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నారు అనే సోర్సెస్ కింద వస్తుంది. నెక్స్ట్ రాజ్యాంగ లక్షణాలు, ప్రవేశిక అంటే పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, రాష్ట్రపతి, పౌరసత్వం, ప్రధానమంత్రి అండ్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ మంత్రిమండలి అండ్ పార్లమెంట్, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు, గవర్నర్, రాజ్యాంగ సంస్థలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ ద్వారా ఏ సంస్థ అయితే మన రాజ్యాంగంలో చెప్పబడుతున్నాయో వాటినన్నింటినీ కూడా మనం రాజ్యాంగ సంస్థలు అని చెప్తాం. అదేవిధంగా స్థానిక సంస్థలు, మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీస్. సో నెక్స్ట్ ఎకానమీలో ఇంపార్టెంట్ వచ్చి పేదరికం, నిరుద్యోగం, ప్రణాళికలు మరియు పథకాలు, ప్రభుత్వ విత్తం, జాతీయ ఆదాయం, రంగాలు,
వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నెక్స్ట్ సేవా రంగం, నెక్స్ట్ ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ వ్యాపారం. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, దీనిలో ఎవరైనా గ్రూప్ టీకి కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళు ఎకానమీని పిక్ చేసుకోండి. ఎందుకంటే ఎకానమీ అనేది గ్రూప్ 2లో మెయిన్స్లో ఉంది కాబట్టి మీకు ఇక్కడ అక్కడ కవర్ అవుతుంది. అలాంటి సందర్భంలో మీరు సైన్స్ని నెగ్లెక్ట్ చేయండి లేదా అవాయిడ్ చేయండి. సో అలా కాకుండా ఓన్లీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే సైన్స్ని పిక్ చేసుకోండి, ఎకానమీని పక్కన పెట్టండి. ఎందుకంటే ఎకానమీలో మనకి కేవలం 7 to 10 మార్క్స్ వస్తున్నాయి కానిస్టేబుల్లో, కానీ సైన్స్ నుంచి మాత్రం 25 నుంచి 30 మార్కులు వస్తాయి. సో ఓకేనా, అలా చేసుకుంటే మనకి మ్యాక్సిమం మార్క్స్ ప్లస్ మ్యాక్సిమం సిలబస్ నెక్స్ట్ గ్రూప్ 2కి కానిస్టేబుల్కి కూడా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.